ఆయిల్ కంపెనీలు అనివార్య కారణాలతో పెట్రోల్ డీజిల్ సరఫరాను ఆలస్యం చేస్తున్నాయన్నారు రాష్ట్ర పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. కానీ సడన్ గా సరఫరా ఎందుకు లేట్ చేస్తున్నాయనేది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేమన్నారు అమరేందర్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ సరఫరాలో అసలేం జరుగుతుందో ఇవాళ తెలుస్తుందన్నారు అమరేందర్ రెడ్డి. రేపటి నుంచి యథావిధిగా పెట్రోల్ బంకులు నడుస్తాయన్నారు. వాహనదారులు ఆందోళన చెందవద్దంటున్న అమరేందర్ రెడ్డితో చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ పెట్రోల్ డీజిల్ దొరకదనే భయం ప్రజల్లో నెలకొంది. గత కొన్ని రోజుల క్రితం ఏ విధంగానైతే ప్రజలు అందరూ కూడా పెట్రోల్ బంకులకి క్యూ కట్టారో మళ్ళీ అదే పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఎంతవరకు నిజం ఉంది, పెట్రోల్ కొరత అనేది దాని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన దగ్గర తెలంగాణ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి గారు ఉన్నారు. సార్, అసలు పెట్రోల్ డీజిల్ దొరకట్లేదు, తీవ్రత ఉంది అనే మాటలో ఇది ఎంతవరకు నిజం ఉంది? పెట్రోల్ డీజిల్ అనేది షార్టేజ్ ఏం లేదు, కాకపోతే కొంచెం ఆయిల్ కంపెనీలు సప్లై కొంచెం డిలే కావడం వల్ల ఇది కృత్రిమ కొరత కింద జనము ఒక 2 బంకులు బంద్ అయిపోయేసరికి వాళ్ళకి ప్రోడక్ట్ రాక మళ్ళీ షార్టేజ్ ఏమో అని చెప్పేసి జనము ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి కొంచెం సప్లై ఉదయమే స్టార్ట్ చేశారు. సాయంకాలం లోపు ఆయిల్ కంపెనీలు కనుక సరఫరా చేస్తే ఈ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకు ఇప్పుడు రైతులు ఏదైతే మనకు ఆంధ్రాలో ఈ వరి కోతలు, మన తెలంగాణలో వరి కోతలు స్టార్ట్ అవుతాయి, వాళ్ళకి కూడా డీజిల్ అవసరం ఉంటుంది ఈ సమయంలో. సో వాళ్ళు కూడా ఏమైందంటే ప్యానిక్ అయిపోయారు, బంద్ అవుతుందేమో, మాకు వరి కోతలప్పుడు ఇబ్బంది అవుతుందేమో ఇంటెన్షన్లా ఇవి బాగా ఇబ్బంది అయింది. ఇంకోటి ఏంటంటే కొంచెం ఆయిల్ కంపెనీలు సప్లై తగ్గించారు. రూరల్ ఏరియాలకు వెళ్ళకపోయేసరికి ప్రోడక్ట్ అందకపోయేసరికి కూడా అక్కడ కూడా ఒక ప్యానిక్ భయం అయితే వచ్చింది. సార్, అంటే ఆయిల్ కంపెనీలు ఎందుకు సరఫరా తగ్గించాయి, ఏంటి ఉన్న సమస్య ఏంటి? అంటే ఇప్పుడు గతంలో వాళ్ళకి ఏమైపోయిందంటే మనకి యుద్ధం కారణం చేత వాళ్ళు నష్టాలు ఎక్కువ జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు తెలియట్లేదు, మేము అనుకోవటం, అంటే ఉన్న పరిస్థితులను బట్టి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని ఆలోచిస్తే వాళ్ళకి ఏమవుతుందంటే లాస్ అవుతున్నారు. ఇప్పుడు ప్రపంచం వేరే దేశాల్లో అంతటా పెరిగింది, ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వల్ల కొంచెం పెంచలేదు. కాకపోతే ఈ మధ్యలో మొన్న ఫస్ట్ అప్పుడు మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ మినాయింపు ఇచ్చారు. అయినా కూడా ఏంటంటే 30 రూపాయల నష్టం జరుగుతుందనే మాట వినిపిస్తుంది. సో ఈ నష్టం అయితే ఆయిల్ కంపెనీలు భరించలేరు కాబట్టి ఏదో రకంగా అంటే సప్లై కొద్దిగా వెనక ముందు చేసి ఇస్తున్నారు. మనకు బఫర్ స్టాక్ అనేది ఉంది, కాకపోతే సప్లైలో వాళ్ళు టైమింగ్స్ కొంచెము ఫాలో అవుతున్నారు. గతంలో ఏంటంటే పొద్దున రాత్రి వరకు సప్లై ఇచ్చేవారు, ఇప్పుడు ఏంటంటే సాయంకాలం 5 గంటలకే బంద్ చేయటము, కొన్ని కారణాలు అంటే వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవటము, మెయింటెనెన్స్ తగ్గించుకోవటము అలాంటివి జరిగి దానివల్ల ఈ కొంచెం డిలే ఆఫ్ సప్లై అవుతుంది. ఇప్పుడు తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ ఏదైతే ఉందో దాని ఎలక్షన్ అయిన తర్వాత డీజిల్ రేట్లు పెరగబోతున్నాయి, ఒక 10 నుంచి 15 రూపాయలు, పెట్రోల్ కూడా పెరగబోతుంది. ఆ భయంతో వీళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. రేట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందా సార్ నిజంగా? రేట్లు ఇంత ఇమీడియట్ ఇప్పుడు ఎలక్షన్ కారణం చేత అయితే మనకు రేట్లు పెంచలేదు ప్రభుత్వం కాబట్టి అనుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు రేట్లు పెరుగుతాయని చెప్పి కన్జ్యూమర్లు, వినియోగదారులు అంతా కొని స్టాక్ ఎక్కడ పెట్టుకుంటారు? 1 రోజు 2 రోజులు 3 రోజులకు వస్తుంది. అది కాదు, కరెక్ట్ కాదు. రేట్లు పెంచవచ్చు, ఆస్కారం అయితే ఉంది. కానీ ఎప్పటి నుంచి పెంచుతారు ఏంటి, 10-15 రూపాయలు అనేది ఒకేసారి అయితే పెంచకపోవచ్చు. ఏదో మామూలుగా డైనమిక్ ప్రైసింగ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసి ఏ రోజుకు ఆ రోజు డాలర్ రేట్ పెరగడము తగ్గడం వల్ల కన్జ్యూమర్ మీద భారం పడకుండా అలాంటి చర్యలు తీసుకోవచ్చు. అంతేగాని ఒకేసారి 10 రూపాయలు 20 రూపాయలు పెంచుతారని అయితే మేము అనుకోవట్లేదు. ఇది ఏదో షార్టేజ్ వలన అయితే జరిగిందని అయితే మేము అనుకోవట్లేదు. సప్లై చేయడంలో కొంచెం డిలే జరిగి కొన్ని ట్యాంకుల కెపాసిటీ తక్కువ ఉండి కొంచెం సేల్ పెరిగేసరికి తక్కువ స్టాక్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అయిపోతుంది, ఎక్కువ స్టాక్ ఉన్న వాళ్ళు కొంచెం లేట్ అయిపోతుంది. అంతేగాని దానికి ఎలాంటి సంబంధం లేదు. సార్, అయితే ఈ కొన్ని మనం ఇదివరకు కూడా ఉన్నాం సార్, క్రెడిట్ వల్ల కూడా కొన్ని పెట్రోల్ బంకులలో వీళ్ళు క్రెడిట్ కట్టకపోవటం వల్ల వాళ్ళు సరఫరా అనేది నిలిచిపోతుందని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఇంకా ఆ ప్రాబ్లం ఇంకా ఉందా సార్? లేదు, అలాంటి ప్రాబ్లంలు డీలర్ సుమారుగా 80-90% డీలర్స్ కట్టేశారు. కొద్ది గొప్ప ఉండవచ్చు, నాకు తెలిసి ఆల్మోస్ట్ అయ్యి ఉంటుంది. కానీ డీలర్లకు క్రెడిట్ ఇవ్వకపోవడంతో ఇది వచ్చిందనేది మాత్రం తప్పు. మామూలుగా వాళ్ళు సప్లై ఇవ్వలేదు, దానివల్ల కొంచెం డిలే అయింది. వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ఇంకేదైనా కారణం కావచ్చు తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితి అనేది ఎన్ని రోజులు జరుగుతుందో చెప్పలేం కదా. అది అయిపోయిన నుంచి అయినా మనకు ఒక 3 నెలల సమయం పడుతుంది సెట్ అవ్వడానికి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి కోలుకొని అన్నీ సెట్ అవ్వడానికి 3 months పట్టవచ్చు. కాకపోతే ఈ అనేది దీనికి సప్లై అనే దానికి కొన్ని కారణాల వల్ల, లేకపోతే వాళ్ళు నష్టాలు ఉన్న కారణం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరాతర ఏమైనా కారణాల వల్లనే తప్ప షార్టేజ్ అనేది
అంత లేదు. గతంలో ఉన్న స్టాక్ బఫర్ స్టాక్ ఆయిల్ కంపెనీల దగ్గర ఉన్నది. మనకి సోషల్ మీడియాలో ఎక్కువ ఈ వార్తలు అనేవి వస్తున్నాయి సార్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ తిరుగుతున్నాయి. దాన్ని చూసి ప్రజలు 5 లీటర్ క్యాన్స్లు 20 లీటర్ క్యాన్స్లు తీసుకెళ్తున్నారు పెట్రోల్ అనేది. పబ్లిక్ మీరు ఏం చెప్తారు? ఈ ప్యానిక్ తోటి ఇది ఇంకా ముందుకు కొనసాగే అవకాశం ఉందంటారా? వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ప్యానిక్ గత నెలలో కూడా మనం ఏదైతే మన తెలంగాణలో ఇబ్బంది అయినప్పుడు మేము ప్రతి ఒక్కరిని మీ టీవీ ద్వారా ప్రతి ఒక్కరిని ఇదే కోరాము. మీరు ప్యానిక్ భయంతో మీరు కొనుగోలు చేయకండి. 100 రూపాయలు కొనేవాళ్ళు 300, 1000, 500 కొనేవాళ్ళు 1000, 2000 రూపాయలు పెట్రోల్ డీజిల్ కొన్నారు. అలా చేయకండి. అలా చేస్తే మన ప్రజలకే మనమే కాబట్టి మనకే ఇబ్బంది వస్తుంది. నిజంగా అవసరం ఉన్నప్పుడు స్టాక్ లేకపోయేసరికి హాస్పిటల్ వెళ్ళే వాళ్ళనుకున్నా ఇంకేదైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువగా పెట్రోల్ డీజిల్ తీసేసుకొని క్యాన్లలో పట్టుకుంటే నిజంగా రేపొద్దున ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కూడా నిజంగా అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పబ్లిక్ అలాంటి వార్తలు నమ్మొద్దు. ఇది జస్ట్ 2-3 రోజులు ఏదో చిన్న ప్రాబ్లం కాబట్టి పబ్లిక్ దీన్ని ఎక్కువగా పెద్ద ప్రాబ్లం అని నమ్మేసి సోషల్ మీడియాలో ఎక్కువ వార్తలు చూసేసి లేనిపోయిన భయాలు పెట్టుకోవద్దని చెప్పేసి మనకి తెలంగాణ పెట్రోల్ డీజిల్ అసోసియేషన్ అమరేందర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సిద్దిక్తో చందు, V6 న్యూస్, హైదరాబాద్.